ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తాజాగా సెప్టెంబర్ 2025లో నమోదైన జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండడం దారుణమని అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని పేర్కొన్నారు కేటీఆర్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో పండగొచ్చినా పబ్బం వచ్చినా కూడా అన్ని రంగాలు నేలచూపులే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల్లోనూ దైన్యమే తాండవిస్తోందని మండిపడ్డారు కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తాజాగా సెప్టెంబర్ 2025లో నమోదైన జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే అట్టడుగున ఉండడం దారుణమని అన్నారు. తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి సంబంధించిన మరో స్పష్టమైన సూచిక ఇదేనని పేర్కొన్నారు కేటీఆర్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో పండగొచ్చినా పబ్బం వచ్చినా కూడా అన్ని రంగాలు నేలచూపులే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వ్యవసాయం నుండి రియల్ ఎస్టేట్ వరకు అన్ని రంగాల్లోనూ దైన్యమే తాండవిస్తోందని మండిపడ్డారు కేటీఆర్.